మీతో పంచుకొని పోయే నా అంశం ఏంటంటే, విమర్శించేవాడు ఏ కోణంలోనైనా విమర్శిస్తాడు. విమర్శించేవాడు ఏ కోణంలోనైనా విమర్శిస్తాడు. అది వాని స్వభావం. వాడు అందుకే పుట్టాడు, అందుకే పెరిగాడు, దానికోసమే అభిషేకించబడతా ఉంటాడు. ఇప్పుడు మీరు ఫంక్షన్కి వెళ్ళండి, ఫంక్షన్లో భోజనాలు పెడతా ఉంటారు కదా. సహజంగా ఎక్కువ మంది బిజీ పనులు ఉన్నోళ్ళు వెళ్ళి భోజనాలు చేసేసి వాళ్ళని అప్రిషియేట్ చేసి వస్తారు. అయితే వాళ్ళల్లో విమర్శించేవాడు ఒక్కడనే ఉంటాడు. వాడేం చేస్తాడు? అంతా బాగుందండి, అప్పుడు మేస్తే బాగుండు అంటాడు. అంతా బాగుందండి, కొంచెం ఉప్పు తక్కువైంది అంటాడు. అంతా బాగుంది కానీ కొంచెం వడ్డించే వాళ్ళు డ్రెస్ వేసుకుంటే బాగుండు అంటారు. అంతా బాగుంది కానీ ఆ మైక్ సిస్టమ్ కొంచెం బాగలేదంటారు. అంతా బాగానే ఉంది కానీ ఇక కొంచెం అది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కొంచెం జాగ్రత్తగా దగ్గర కూర్చుంటే బాగుండేదంటారు. ఇక విమర్శించేవాడు ఏ కోణంలో విమర్శిస్తాడు. వాడు విమర్శించకుండా ఉండలేడు. సర్లే అని రాలేడు. కొంతమంది సంఘాలలో ఈ రోజుల్లో విశ్వాసులు కానీ పాస్టర్లు కానీ ఆ స్పిరిట్ కలిగి ఉన్నారు. అట్లా అభిషేకించబడ్డారు విమర్శించేవారు. సహజంగా వాళ్ళ కుటుంబాలు, పనులు, సంఘాలు, బాధ్యత ఇవన్నీ ఉంటే ఎటువంటి పనులు చేయరు. ఒక నిజమైన వర్తమానం ఉన్న విశ్వాసి గారి సేవకులు కానీ ఎన్నో విషయాలు చదవాల్సిన విషయాలు ఉన్నాయి. వర్తమానాలు మెసేజ్ పుస్తకాలు దాదాపు ప్రవక్త ద్వారా వచ్చినాయి. 1180 మెసేజ్లు ఉన్నాయి. అవి చదవటానికే ఒక నిజమైన సేవకులు టైం చాలదు. అయితే ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే ఏదో ఒక రూపంలో సహోదరుల మీద నేరాలు మోపి విమర్శించాలని. అంతా బాగుంది కానండి, మోషే ఆయన కాని మాటను బలికాడండి. మోషే మంచి ప్రవక్తే కానీ ఆయన మాట్లాడమంటే బండను కొట్టాడండి. మోషే కోపిస్తండి. మోషే ఆయన కోపిస్తండి. మోషే ఐగుప్తు స్త్రీని వివాహం చేసుకున్నాడండి. ఇట్లా విమర్శించే వాళ్ళు మోషే గురించి విమర్శిస్తూనే ఉన్నారు. మోషే కంటే మేమే బెస్ట్ అని అనుకున్నారు. కానీ ఒక దినమున ఆ సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు దిగొచ్చినప్పుడు ముఖాముగా మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నా సేవకుడైన మోషేతో నేను గూఢభావంతో కాదు కానీ ఒక స్నేహితుడితో మాట్లాడుతూ ముఖాముగా మాట్లాడుతుంటేనే అంటారు. కిందన్న వాళ్ళు మాత్రం దేవుని స్వరానికి తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, ప్రభా మోషే మాట్లాడు చాలు, మాకు దేవుడు మాట్లాడితే మేము చనిపోతా ఉంటారు. అరే ఇదేంటి? ఎప్పటి వరకేమో మోషే అదండి, మోషే ఇది, మోషే బలహీనుడు, మోషే తప్పాడు, మోషే అది ఇది అని చెప్పి ఇప్పుడు మోషే వర్తమానం కావాలి వాళ్ళకు. మోషే మాట్లాడు చాలు, మోషే మెసేజ్ మాకు చాలు, మోషే వాయిస్కే మేము తట్టుకుంటాం, దేవుడు వాయిస్ తట్టుకోలేకపోతున్నాం అని అంటున్నారు. మళ్ళీ వీళ్ళు ఎవరు? సీనియర్ విశ్వాసులు. మెసేజ్లో అగ్నిస్తంభం చూశారు, మేఘస్తంభం చూశారు, ఎర్రసముద్రం దాటిన విశ్వాసులు. కానీ విమర్శించే ఆత్మను వాళ్ళు విడిచిపెట్టలేకపోతున్నారు. అలానే విశ్వాసులు కూడా కొంతమంది ఒక సేవకుని ద్వారా వాక్యం విని బాగా బలపరచబడి, సేవకుడు అంటే పరలోక దూతలు కాదు కదా, పరలోక శరీరాలు కాదు కదా, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుని బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి దేవుని కృప బట్టి వాక్యం వర్తమానం సేవకుల్లో ఒక సేవకుల్లో ఉంచబడింది కాబట్టి ఆ సేవకుడు అంతే. అంతేగాని 24 గంటలు ఆయన అట్లండి, ఆయన ఆ సొక్క వేసుకున్నాండి, నేను ఇక్కడ ఈ ప్యాంట్ వేసుకున్నాడు, సినిపోయిన ప్యాంట్ వేసుకున్నాడు, షూ వేసుకున్నాడు. అరే ప్రతిదీ విమర్శే కోణంలో చూస్తే విశ్వాస లక్షణం అది క్రీస్తు ఆత్మ ఎలా అవుతుంది? ఆయన ఇంత ముందు బాగున్నాడు కానీ ఇప్పుడు ఆయన కొంచెం వేరే సరిగా ఉండట్లేదండి, సరిగా మాట్లాడలేదు. ప్రతిదీ అటువంటి స్వభావం కలిగి ఉంటే అట్లా అది క్రీస్తు స్వరూపం కాదు కదా. ఒక వ్యక్తి ఒడ్డున ఉన్నప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఆ రంగంలో దిగితే నీకు ఆ విషయాలు అర్థమవుతాయి. కొంచెం అన్ని విధాలుగా 4 రూపాయల డబ్బులు చేతులు కనపడంత మాత్రాన ఒక సేవకుని లాజర్ లాంటి వాళ్ళను ఇష్టానుసారంగా మాట్లాడి నోరు బారేసుకుంటే ఎట్లా? ఎప్పుడు నీకు అర్థమైందంటే నువ్వు కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ విషయాలు నీకు అర్థమవుతా ఉంటాయి. కాబట్టి సేవకుని గురించి, వాక్యం ఎరిగిన సేవకుని గురించి మాట్లాడాలంటే కొంచెం ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. బైబిల్ వ్రాయబడింది, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని వ్రాయబడింది.
ఈనాడు నాకు తెలియక అడుగుతా, చాలా మంది అంటే మెసేజ్ సేవకులు గాని, అంత్యకాల వర్తమానాలు సేవకులు గాని, విశ్వాసులు గాని, వాళ్ళకి వర్తమానాలు చదవటం తీరికలేదు, మెసేజ్ చదవటం తీరికలేదు. 7 ముద్రలు అంటే ఏంటో అసలు అవగాహన లేదు. 7 ముద్రలు ఒక పేజీ కూడా చదివారు లేదు నాకు తెలియదు. విశ్వాసులు అంటారా, ఇక అసలు అవగాహన లేదు. ఏదైనా మాకు డబ్బులు ఉన్నాయి, సంపాదిస్తున్నాం, మేము ఆయన ఎట్లా ఈయనట్లా అని మా నేరం మోపడం తప్ప నీ జీవితంలో వాక్యం ఏం నేర్చుకున్నాను? ఎన్ని మెసేజ్ చదివావు నీ జీవితంలో? వాక్యం మీద అవగాహన లేదు, వర్త మీద అవగాహన లేదు. సేవకుల గురించి నువ్వు మాట్లాడితే నోరు బారేసుకుంటే ఎలాగా? అది నీకు కరెక్ట్ కాదు కదా. సేవకులైనా కానీ ఎవరైనా కానీ వాక్యం వర్తమానాలు తెలుసుకోవాలా. రాకడ విషయాలు, ఎత్తబడి కూర్చున్న విషయాలు, నిత్యత్వం కూర్చున్న విషయాలు, 7 ఉరుములు కూర్చున్న విషయాలు, 7 ముద్రలు కూర్చున్న విషయాలు, సంకాలను కూర్చున్న విషయాలు, పరలోక పెళ్లి కుమారుడు భూలోక పెళ్లి కుమార్తె భవిష్యత్ గృహం అంటే ఏంటి, వాక్య దేహం అంటే ఏంటి, థియోఫను దేహం అంటే ఏంటి, కాలమని తెరను దాటిన తర్వాత సంగతులు ఏంటి, పరలోకం నుంచి ఒక పట్టణం దిగి వస్తుంది. అసలు చాలా మంది పరలోకం అంటే ఏంటో తెలియదు, పరలోకం పట్టణం దిగి రావడం అంటే తెలియదు. సింపుల్ గా అంటే మెసేజ్ కూడా మీరు ఆ వ్యక్తి పరలోకం పోతాడా, ఈ వ్యక్తి పరలోకం పోతాడా? పరలోకం ఏంటి? పరలోకం నుంచి ఒక పట్టణం దిగి వస్తుంది భూమి మీదకి. ఆ పట్టణం వధువు అంటాడు ప్రవక్త, ఆ పట్టణం మన మధ్యలో కూర్చుంది అంటాడు. వాక్య విషయంలో అవగాహన లేకుండా సింపుల్ గా డినామినేషనల్ ఐడియాలజీ కలిగి ఉండి ఒక వాక్యం మీద సేవకులతో మాట్లాడటం, అది ఎంతవరకు కరెక్ట్? అది కాబట్టి ఈ గాసిప్స్ కానీ, బ్యాక్ బైటింగ్, మనిషి లేనప్పుడు మనిషి గురించి మాట్లాడటం కానీ, ఒక వ్యక్తిని పలుకుబడి దెబ్బతీస్తే నరహత్య చేసినంత నేరం అంటాడు ప్రవక్త. నీకు ఆ వ్యక్తి మీద పూర్తిగా ప్రేమ ఉంటే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడు. సాల్మాన్ రాజు అనే వ్యక్తిలో నీకు లోపాలు కనపడ్డాయి, నువ్వేం చేయాలంటే నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తి సాల్మన్ రాజు దగ్గర రా, సాల్మన్ రాజుతో డైరెక్ట్ మాట్లాడు, లేదా సాల్మన్ రాజుని పిలిపించు, సాల్మన్ రాజుతో డైరెక్ట్ మాట్లాడు. అంతేగాని సాల్మన్ రాజు గురించి ఇంకొక వ్యక్తి దగ్గర మాట్లాడటం అది ఎంతవరకు కరెక్ట్? అది ప్రతి ఒక్కరు అదే కండిషన్ ఉన్నారు. నీ జీవితం చూస్తే నీ భయంకరమైన చెత్త, నీ గురించి వాట్ అబౌట్ యూ, నీ గురించి ఎందుకు చెప్పంటే నోరెళ్ళ పెడతావు. ఒకసారి ఆలోచించు, నీ ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు నీ గురించి ఏంటో నువ్వు చెప్పు. క్రీస్తులో నీ స్థానం ఏంటి, నువ్వు ఎంతవరకు ఎదిగావు, వాక్యంలో ఎంతవరకు ఎదిగావు, వాక్యంలో ఏం తెలుసుకున్నావు నువ్వు అనేది నీ గురించి ఒకసారి మాట్లాడు. నోరు మోస్తావు, ఇతరుల గురించి మాట్లాడడానికి తొందరపడతా ఉంటావు. టేకింగ్ సైడ్స్ జీసస్ అనే మెసేజ్ చదవండి, యేసు పక్షం నిలుచుట అనే మెసేజ్. నీకు ఈ విషయాలు అర్థమైతే, ఏ ఫుల్ హెడ్ ఆఫ్ వీట్ ఆల్వేస్ బోస్ అంటాడు ప్రవక్త. అంటే పరిపక్వత చెందిన కంకెది ఎప్పుడు ఇంకే ఉంటుంది. ఇతరుల గురించి మాట్లాడినా కొంచెం ఆలోచించి ఆచి తూచి మాట్లాడుతూ ఉంటారు. నీకు కుటుంబము, పిల్లలు, సంఘము, భారము, బాధ్యత ఇవి ఉంటే ఇతరుల గురించి ఎక్కువ మాట్లాడటం ఆ పని చేయవును. వాక్యం గురించి అవగాహన కలిగి ఉంటావు, వర్తమానం గురించి మాట్లాడుకుంటావు. అరే 24 ఒక వ్యక్తి నీకు పడకపోతే ఇంకా ఆ వ్యక్తి 24 గంటలు ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమేనండి జీవితం అంతా. ఎన్ని స్పిరిట్లు కనుక ఎన్ని ఎంటైసింగ్ స్పిరిట్స్ అంటారు ప్రవక్త. ఎంటైసింగ్ స్పిరిట్స్ అంటే లాలన చేయు ఆత్మలు. లాలన చేయు ఆత్మలు అంటే ఏంటి? నేరం మోపటం, బ్యాక్ బైటింగ్, వెనక మాట్లాడుకోవటం, గాసిప్స్ మాట్లాడుకోవటం, ఇదంతా లాలన చేయు ఆత్మలు. అంటే అవి మీలోనే ఉన్నాయి. అవి లేకుండా మీరు పశ్చాత్తాపడి సరైన విధానం కలిగి మెసేజ్ చదవండి. 7 ముద్రలు అంటే ఏంటి, ముద్రలు ఇవ్వబడిన తర్వాత 7 బోర్లు అంటే ఏంటి, 7 పాత్రలు అంటే ఏంటి, 7 తెగుళ్ళు అంటే ఏంటి, అసలు పరలోక పెండు కుమారుడు భూలోక పెండు కుమారుడు భవిష్యత్ గృహం అంటే ఏంటి, థియోఫనీ జరగనైన సంగతుల వర్తమానం యొక్క సారాంశం ఏంటి, 3 రాకడలు ఉన్నాయి, 3 రాకడలు అసలు అర్థం ఏంటి. మెసేజ్ల గురించి మాట్లాడే ఏమైనా ఉంటే నీకు కలేజా ఉంటే మెసేజ్ల గురించి ఆలోచించు. మెసేజ్ గురించి రాత్రి పగలు త్యాగం చేయి. ఎవరు కాదు, నీకు సొంత రెవల్యూషన్ కలిగి ఉండు, సరైన ప్రత్యక్షత కలిగి ఉండు. ఇది సరైన విధానం. సేవకులు కానీ విశ్వాసులు కానీ ఒక సేవకుని గురించి మాట్లాడాలంటే భయపడాలి. ఎందుకంటే ప్రభు నేను అభిషేకించి మనం ముట్టకూడదు అన్నాడు. కాబట్టి విమర్శించేవాడు ఏ కోణంలోనే విమర్శిస్తూ ఉంటాడు. నువ్వు విమర్శించినంత మాత్రాన నీ జబ్బు కళ్ళు పెట్టి చూస్తే అన్ని నేరాలు కనపడతాయి. లేయా జబ్బు కళ్ళు చూస్తే అన్ని నేరాలు కనపడతాయి. కామెరలో పచ్చ కామెరలో లోకమంది పచ్చ కనపడేట్టుగా నీ జబ్బు కళ్ళు చూస్తే అట్లాగే అన్ని ఒక వ్యక్తిలో నేరాలు, దోషాలు అన్ని కనపడుతూనే ఉంటాయి. కానీ దేవుని పక్షిరాజు కనిపెట్టి చూస్తే మోషే విషయాలు ప్రభు అన్నాడు, మోషే నా ఇల్లంతట్లో సాత్వికుడై ఉన్నాడు అంటాడు. మోషే ఇల్లంతట్లో సాత్వికుడు దేవుని దృష్టిలో, నువ్వు నీ దృష్టిలో నేరాలు, ఘోరాలు నీ దృష్టిలో. దావీదు గురించి దేవుని దృష్టిలో ఏమంటాడు? దావీదు నా ఇల్లంతలో నమ్మకమైన వాడు అంటాడు. దేవుని దృష్టిలో నమ్మకమైన వాడు దావీదు. అబ్రాహాం నా స్నేహితుడు అన్నాడు దేవుడు. ఆయన దృష్టి పెట్టి చూడు, ఆయన కోణం పెట్టి చూడు, విధానం నీకు అర్థమైంది. ఒక సహోదరుని విషయంలో కానీ ఎవరైనా కానీ ఎంటై మెసేజ్లు త్రూఅవుట్ ఎక్కడున్నా కానీ మేము సేవకుని విషయంలో మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? ప్రజలు బయటకు కనపడప్పుడు మాత్రం ప్రజలాడయ్య గారు, ప్రజలాడు బ్రదర్, ఆయన వందనాలన్నా అంటారు తప్ప
ఆయన అన్నలేనప్పుడు ఎందుకు అట్లా గాసిప్స్ మాట్లాడుకుంటారు? ఇప్పుడు ఆ బ్రదర్లోనే, అన్నలోనే, ఆ పాస్ట్లోనే నీకు ఏం తప్పు దొరికింది అనుకో, డైరెక్ట్ అన్నతోనే మాట్లాడు. అన్న అది కరెక్ట్ కాదన్న, జనాలు ఇట్లా అనుకుంటున్నారని డైరెక్ట్ మాట్లాడు. ఇతరుల గురించి గాసిప్స్ ఇతరుల దగ్గర మాట్లాడుకోవటం దేనికి? మనిషి మాట్లాడుకోవడం దేనికి? ఇవి కరెక్ట్ కాదు కదా, సరైన స్పిరిట్ కాదు, సరైన ఆత్మ కానే కాదు. ఇవంతా ఎంటైసింగ్ స్పిరిట్స్, ఇవన్నీ లాలన చేయ ఆత్మలు, ఆత్మలు భ్రమపరుస్తా ఉన్నాయి. మీరు అట్లా ఉండి కూడా మేము దేవుని నమ్ముకున్నాం, మేము చర్చికి వెళ్తున్నాం, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మేము సేవ చేస్తున్నాం అనుకొని పాతాళ నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. బైబిల్ పట్టుకొని వేల మంది, లక్షల మంది నరకానికి వెళ్ళడం ప్రవక్త చూశాడు. కాబట్టి సరైన హంబుల్ పర్సన్, దీనత్వం కలిగి ఉండండి. సరైన వాక్యం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అట్లా చెప్పడం వల్ల ఒక వాక్యం కలిగిన వ్యక్తికి ఆ దృష్టికి ఆ విషయాలు వచ్చినాయనుకో, ఆ వ్యక్తి అడిగినా కానీ ఆ వ్యక్తి చెప్పలేడు ఆ విషయాలు. ఈ వ్యక్తి మన మీద ఎటువంటి విషయం కక్కుతున్నాడు, ఇటువంటి అభిప్రాయం మన మీద కలిగి ఉన్నాడు కదా, ఇటువంటి వ్యక్తికి నేను వాక్యం చెప్పడం దేనికి, మెసేజ్ చెప్పడం దేనికి అని ఇంట్రెస్ట్ ఉండదు చెప్పాలనుకున్నా. ఒకప్పుడు సాల్మన్ రాజు దగ్గర రాత్రింబోలు కూర్చొని నోట్సులు రాత్రింబోలు రాసుకున్న వ్యక్తులు, అన్న అద్భుతమైన నీ మెసేజ్లు నువ్వు అన్న విషయాలు అన్న వ్యక్తులు సాల్మన్ రాజు మీద నేరాలు మోపితే ఆయన స్పిరిట్ సరికాదు, ఆయన విధానం సరికాదు, ఆయన విధానం సరికాదు అంటే, సరికాదు అన్నప్పుడు నువ్వు చెప్తే నేను వింటా కదా, నేర్చుకుంటా కదా. డైరెక్ట్ పిలిచి ప్రేమ ఉంటే నా దగ్గర రా, పిలువు. పలానా బ్రదర్ పలానా మెసేజ్ ప్రకారం ఇది కరెక్ట్ కాదు, పలానా మెసేజ్ ప్రకారం ఇది కరెక్ట్ కాదు అండ్ డైరెక్ట్ మాట్లాడు, నేను లోబడతా కదా. కానీ ఆలోచించండి, మాకు అటువంటి స్పిరిట్ కాదు మాది. అంత టైం లేదు మాకు, మెసేజ్ చదువుకోవడానికే మాకు టైం చాలదు. వర్తమాన సహోదరులతో ఈ వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, వాళ్ళతో వాక్యం పంచుకోవడానికి మాకు టైం చాలట్లేదు. ఇక మీ గురించి మాట్లాడుకోవడానికి మాకు టైం ఉంది. కాబట్టి విశ్వాసులు కానీ, స్త్రీలు కానీ, యవనస్తులు కానీ, సేవకులు కానీ అటువంటి స్పిరిట్, విమర్శించే స్పిరిట్ ఏమైనా ఉన్నట్లయితే మీరు దయచేసి మీరు మానుకొని మీ సంఘాలను డెవలప్ చేయండి. సంఘాలు సరైన వాక్యం చెప్పండి. కథలు, కథలు, టైంపాస్ మాటలు, డినామినేషనల్ బోధన ఆపండి. అవి ఆపి ముద్రలు అంటే ఏంటి, ఎత్తబట్టం అంటే ఏంటి, నిత్యత్వ సంగతులు బోధించండి. పేరుకి సంఘాలు కట్టుకుంటున్నారు, విశ్వాస దగ్గర కానుకలు తీసుకుంటారు, దశంభాగాలు తీసుకుంటారు, వాళ్ళ ద్వారా బాగా పోషించబడతా ఉన్నారు. విశ్వాసులకు మాత్రం సరైన వాక్యం లేదు, వాక్యం అందించట్లేదు. మీరు మాట్లాడుతున్నారు మరలా. ఒక పొట్ట కోస్తే వర్తమానంలో అక్షరం లేదు. మరలా ఒక వాక్యం మీరు సేవకుడి దగ్గర ఉంటే ధైర్యంగా నిలబడి మాట్లాడలేని పరిస్థితి మీది. మీరు మాట్లాడితే ఎలా బ్రదర్, నాకు అర్థం కావట్లేదు. వాక్యం గురించి ఆలోచించండి. రాత్రింబగలు మీ విశ్వాసులకు రాత్రింబగలు మెసేజ్ చెప్పండి, వర్తమానాలు చెప్పండి. ఎన్ని మెసేజ్లు ఉన్నాయో తెలియదు మీకు. ఏ వర్తమానం ఒక విషయం తర్వాత ఏ వర్తమానం తర్వాత ఏ మెసేజ్ కూడా అవగాహన లేదు. మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. 24 గంటలు విశ్వాసులు ఉన్నారు కొంతమంది. ఇక వాళ్ళు 24 గంటలు ఏదో 10 రూపాయలు చేతులు ఉన్నంత మాత్రాన, లేకపోతే 10 వాళ్ళ సేవకులను తక్కువ చూపు చూసి మాట్లాడితే ఎలాగా? నువ్వు కూడా ఒకప్పుడు ఈ కిందికి స్థానానికి రావాల్సింది, గుర్తుపెట్టుకో. ఎప్పుడు గుర్తొస్తాడు? నువ్వు బాగా భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కష్ట సమయంలో ఉన్నప్పుడు, దెబ్బలు తిన్నప్పుడు, హాస్పిటల్ పాలైనప్పుడు, భయంకర స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు గుర్తొస్తాడు నీకు సేవకుడు. కాబట్టి గర్వపాత్మ తీసేసుకోండి, సరైన ఆత్మను కలిగి ఉండండి. ఒక మనిషి ఉన్నా లేకపోయినా అదే స్పిరిట్ కలిగి ఉండండి, అదే ఆత్మను కలిగి ఉండండి. ఇంకొంతమంది సేవకులు ఒకరి విశ్వాసులు మరొకరు తో కాంటాక్ట్ చేసుకుంటా ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు, వాక్య ప్రకారం కాదు. అది వాక్య ప్రకారం కాదు. ఎందుకంటే దేవుడు నీకు ఎక్కడ పరిచర్య అప్పగించాడో ఆ పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండాలి. ఈ రోజులు ఎక్కువ మంది, చాలా మంది జూమ్ మీటింగ్లో అలవాటు అవుతున్నారు. జూమ్ మీటింగ్ అంటే నీ విశ్వాసం, నీ సంఘానికి మాత్రం జూమ్ మీటింగ్. అది ప్రపంచంలో అందరి కోసం కాదు. ప్రపంచ భారం అంతా నీ మీద పెట్టలేదు. ప్రవక్త బ్రహ్నం గారు అంటే ప్రపంచం ప్రవక్త కాబట్టి అందరి బాధ్యత ఆయన మీద పెట్టాడు. అంతేగాని ఒకరి విశ్వాసులను మరొకరు కాంటాక్ట్ చేసుకొని నా విధానం చూడు, నేను వీరుని విక్రమార్కునని మరొక విశ్వాసం అలా చేయకూడదు. ఎత్తబడట 7 ప్రశ్నల జవాబులు ప్రవక్త అంటాడు, ఒకరిని సేవను ఆశించొద్దు అంటాడు. ఇవన్నీ వాక్య భయం కలిగి ఉంటే ఆలోచిస్తాం మనం చేయటానికి. అవగాహన లేని వాళ్ళందరూ సేవలోకి వచ్చారు, విధానంలో ఉన్నారు. విశ్వాసులు మాది కరెక్ట్, మేము విధానంలో అన్నారు. ఇవన్నీ చనిపోవాలి, ఆత్మలో చనిపోవాలి. మీరు చనిపోయి క్రీస్తు సరైన ఆత్మను కలిగి ఉండండి, సరైన స్పిరిట్ కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కాబట్టి ఒక విశ్వాసం విమర్శించేవాడు ఏ కోణంలో విమర్శిస్తాడు. కాబట్టి వాక్యమైన సేవ కూడా విశ్వాసం విమర్శిస్తున్నారని జర్నీని ఆపొద్దు. కానీ మనం ప్రయాణం చేస్తుంటే ఎన్నో కుక్కలు మురుగుతూ ఉంటాయి. కుక్కలు మురిగినంత మాత్రాన మన జర్నీ మనం ఆపలేం కదా.
విశ్వాసి కానీ సేవకులు కానీ సరైన ఆత్మను, క్రీస్తు ఆత్మను కలిగి క్రీస్తు స్వభావం కలిగి ముందుకెళ్తే మంచిది. కాబట్టి విమర్శించేవాడు ఏ కోణంలో అయినా విమర్శిస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.